అది అరణ్యం, ఇప్పటికీ అరణ్యంలాగా ఉంటుంది. అది వాస్తవమైన యథార్థమైన నైమిషారణ్యం అయితే మన భావానందపురం ఇది అపర నైమిషారణ్యం. ఎందుకని? ఇక్కడ ఒక వాతావరణం, అరణ్య వాతావరణం. ఇది జనారణ్యం కాదు. చుట్టూ వృక్షాలు. అందువలన నైమిషారణ్యం అంటే ఏమిటి అని, నైమిషం అనే పేరు ఎందుకు వచ్చింది? ఒక పర్యాయము మహర్షులు, శౌనకాది మహర్షులు స్వర్గలోకానికి వచ్చారు. బ్రహ్మదేవునికి నమస్కారం చేసి ఒక ప్రశ్న వేశారు. మహానుభావ, మేమందరము అనగా మహర్షులు సత్రము అనే పేరు గల ఒక యాగమును నిర్వహించుకోవాలి అని సంకల్పించాం. సత్రయాగం. కూర్చో, తర్వాత ఇవ్వండి. ప్రారంభించిన తర్వాత వేదిక మీదకి ఎవరు రావద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే, ఎందుకంటే చూడండి మాకు ఎన్ని అనుభవాలు. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు వస్తే మీరందరి దృష్టి వారి మీద పడుతుంది. ఇక పురాణం ఎగిరిపోయింది గాలికి. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా. చేత వచ్చిన వాళ్ళు వెనుకనే కూర్చుంటే బాగుంటుంది. మరి మనస్సు అలాంటిది మంది. చంచలం హి మనఃకృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు అంచేత అంతవరకే కట్టడి. అక్కడి నుంచి ముందుకు వస్తే మన మనస్సుకి విక్షేపమే.